భగవంతుని దర్శనం సాధ్యమైనదేనా గురువుగారు? భగవద్ దర్శనం లేక దేవుణ్ణి చూడడం అంటే అసంభవం నాయనా. ఇది సంభవమే అని చెప్పడం అంటే అది మహాప్రభువు జగద్గురువు అయిన శ్రీకృష్ణుల వారి దైవ దర్శనాన్ని నిర్దేశించిన పథాన్ని వ్యతిరేకించడమే అవుతుంది. ఏలననగా శ్రీకృష్ణుల వారు గీతలో చెప్పినట్లు ఇంద్రియములకు గోచరము గానిదే పరబ్రహ్మము అనగా ఈ కళ్ళతో పరబ్రహ్మమును చూడడం గాని, ఈ చెవితో పరబ్రహ్మ వాక్కు వినగలగడం గాని, ఈ ముక్కుతో పరబ్రహ్మమును శ్వాసించడం గాని, ఈ నాలుకతో పరబ్రహ్మంతో పలకడం గాని, ఈ చర్మంతో పరబ్రహ్మమును స్పృశించడం గాని వంటివి అసంభవం అంటే జరుగవు. అందువలన దేవుణ్ణి చూచావా అనే ప్రశ్న కానీ, దేవుణ్ణి చూచాను అనే సమాధానం కానీ రెండునూ అసంబద్ధమైనవే. మరి ఏది సంభవం అంటే సత్యధర్మ కర్మానుష్ఠానములను ఈశ్వర ప్రసాదితమైన ఇంద్రియముల ద్వారా పాటిస్తూ అనుచితమైన బాహ్య నడకలను వదులుకుని ఉదాత్తమైన ఉత్తమమైన అంతర్నడకను సాధించి అనంతముగా ప్రయాణిస్తూ సాగితే మహోన్నతమైన భగవద్ దర్శనమును నిరంతరము అనంతానందానుభూతి ద్వారా అనుభవించగలవు. ఇది నా తండ్రి సూర్యభగవానుని ద్వారా అందించబడిన ఏకైక మహోత్కృష్ట మార్గము. కలియుగమునకు అత్యంత అనుసరణీయము. శుభం భవతు నాయన.